దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వేరే దేశానికి పోవాలంటే పాస్పోర్ట్, వీసా ఉండాలి. ఇవేవీ లేకుండా ఇమిగ్రేషన్ దారిలో వెళ్లకుండా సరిహద్దు వద్ద దొంగతనంగా ఒక దేశంలోకి ప్రవేశించే వారిని అక్రమ వలసదారులు అంటారు. అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య 1 కోటి దాటింది. వారి మొత్తం జనాభా 33 కోట్లు. ఏటా 3 లక్షల మంది కొత్తగా అక్రమ పద్ధతుల్లో వలస వస్తున్నారు. మెక్సికో, కెనడా సరిహద్దు నుంచి వీరు అమెరికాలోకి చొరబడుతున్నారు. అక్రమ వలసదారుల్లో మెక్సికన్లు ఎక్కువ. మెక్సికో తరువాత ఎల్ సాల్వడార్, 3వ స్థానంలో ఇండియా. అమెరికాలో చొరబడ్డవారు అక్రమ వలసదారులైనా వారికి సంతానం కలిగితే ఆ నేలపై పుట్టిన బిడ్డ అక్కడి పౌరుడు అయిపోతారు. ఇలా సంవత్సరంలో లక్షల్లో ఇతర దేశాల వారు వచ్చి ఇక్కడ నిరుద్యోగం, నేరాలు పెరగటానికి కారణమవుతున్నారనేది ట్రంప్ మాట. అందుకే అలాంటి వారి పిల్లలకు సహజంగా పౌరసత్వం వచ్చే వీలు లేదని ఆర్డర్ ఇచ్చాడు. ఇది వారి రాజ్యాంగానికి వ్యతిరేకం. అందుకే దానిపై స్టే వచ్చింది. ఇప్పుడు ట్రంప్ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రాజ్యాంగ సవరణ. అమెరికాలో రాజ్యాంగ సవరణ దాదాపు అసాధ్యం. 50 రాష్ట్రాల్లో 40 ఒప్పుకోవాలి. ఇది అయ్యే పని కాదు. రెండోది సుప్రీంకోర్టులో కేసు గెలవాలి. రాజ్యాంగ సవరణ ఆనాడు బానిసలుగా ఉన్న వారి పిల్లల కోసం చేశారని, దీన్ని అడ్డుపెట్టుకొని అన్ని దేశాల వారు ఇక్కడకు వచ్చి పౌరులు అయిపోవటం సమ్మతం కాదని ట్రంప్ చెబుతున్నాడు. ఇదిలానే కొనసాగితే దేశ శాంతి భద్రతలకు, సార్వభౌమత్వానికి ముప్పు. ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఉన్న అమెరికా ఓడిపోతుందని ట్రంప్ తరపున సుప్రీంకోర్టులో వాదనలు ఉంటాయి. అమెరికాకు ఏటా ఉన్నత విద్య కోసం వెళ్లే ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య 10 లక్షలకు పైమాటే. వీరిలో అధిక శాతం అక్కడే స్థిరపడటానికి ప్లాన్ చేసుకుంటారు. అక్రమ వలస, సక్రమ వలస అన్నీ కలిపి అమెరికాలో ఇతర దేశాలకు చెందిన వారి సంఖ్య సుమారుగా 5 కోట్లు. అంటే అమెరికాలో ప్రతి 100 మందికి 15 మంది విదేశీయులే. దీనికి తోడు 15 లక్షల మంది ప్రతి ఏటా తోడవుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే మరో 40 ఏళ్లలో అమెరికాలో విదేశీయుల సంఖ్య మెజారిటీ అంటే 50% దాటిపోతుంది. సుప్రీంకోర్టులో ఓడిపోతే ట్రంప్ ఏం చేయవచ్చు? సరిహద్దుల్లో నిఘా, అక్రమ వలసదారులు తిరిగి పంపేయటం. 2. అమెరికాలో చదివే విద్యార్థులు ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు. చదువు అయిపోయిన వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి అని కొత్త నిబంధన తేవటం. 3. స్టూడెంట్ వీసాపై ఉన్నవారిని, అక్రమ వలసదారులను పనిలో పెట్టుకునే సంస్థల ట్రేడ్ లైసెన్స్ రద్దు. యజమానుల్ని బాధ్యుల్ని చేయటం. ఇప్పుడైతే ప్రతి షాప్కు వెళ్ళి చెక్ చేయాలి. కృత్రిమ మేధా సాయం తీసుకుంటే ఒక్కో సంస్థలో ఉద్యోగులు ఎంతమంది, వారిలో స్టూడెంట్ వీసా, అక్రమ వలసదారులు ఎంతమంది అనేది క్షణాల్లో తెలిసిపోతుంది. విద్యార్థి వీసాపై వచ్చిన వారు ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు అంటే అమెరికాలో సగానికి పైగా ఉన్నత విద్యా సంస్థలు మూసేసుకోవాలి. అలాగని ఇప్పటిలాగా అనుమతిస్తే ఏటా 10 లక్షల విద్యార్థులు కొత్తగా వస్తారు. అమెరికన్స్కు ఉద్యోగాలు దొరకవు. ఇప్పటికే 23 లక్షల అమెరికన్ యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వీటన్నిటికీ మించి ఇంకో ఉపద్రవం ఉంది. కొన్ని కన్సల్టెన్సీలు బోగస్ సర్టిఫికేట్స్తో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాయి. బీటెక్లో సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పెట్టుకొని సెకండ్ ఇయర్ దాటకపోయినా మాయా పద్ధతుల్లో అమెరికాకు వెళ్ళిపోయి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. దీంతో సక్రమ పద్ధతిలో ట్రై చేసేవారికి ఉద్యోగాలు దొరకని స్థితి. వీటన్నిటికీ మించి ఇంకో ఉపద్రవం ఉంది. కొన్ని కన్సల్టెన్సీలు బోగస్ సర్టిఫికేట్స్తో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాయి. బీటెక్లో సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పెట్టుకొని సెకండ్ ఇయర్ దాటకపోయినా మాయా పద్ధతుల్లో అమెరికాకు వెళ్ళిపోయి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. దీంతో సక్రమ పద్ధతుల్లో ట్రై చేసేవారికి ఉద్యోగాలు దొరకని స్థితి. కొత్తగా చర్యలు చేపడితే అనేక యూనివర్సిటీలు మూసేసుకోవాలి. చేపట్టకపోతే అమెరికన్స్లో వ్యతిరేకత. మింగితే సమస్య, కక్కితే ఇంకో సమస్య. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. అమెరికాను జాతులు ఉడికే కుండ అనేవారు. అంటే అక్కడ అన్ని జాతుల వారు ఒక్కటైపోతారు. మనుషులంతా ఒక్కటే అనేది ఇక్కడ ఆచరణలో కనిపిస్తుంది అనేది దీని భావం. ఇప్పుడు నిజంగానే అమెరికా కుతకుత ఉడికే కుండ అయిపోయింది. జాతులు కలిసిపోవటం కాదు, వాటి మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా వైరుధ్యం వస్తోంది. శ్వేత జాతివారు ఎన్నో ఏళ్ల క్రితం అక్కడికి వెళ్ళి స్థిరపడినవారు. అక్కడే పుట్టి పౌరసత్వం పొందినవారు. కొత్తగా వలస వచ్చేవారు, అందులో సక్రమ పద్ధతిలో వచ్చేవారు, అక్రమ వలసదారులు, ఇన్ని గ్రూప్స్. అమెరికా ఎన్నో యుద్ధాలను గెలిచింది. ఇది కూడా యుద్ధం లాంటిదే. గెలుస్తుందా?
దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్.